చివరి కార్తీక సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగుతుంది. భక్తులు వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామివారికి అభిషేకాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భారతదేశంలో ఎన్నికైన ప్రముఖ శైవక్షేత్రం యాగంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా ఉమామహేశ్వర స్వాములుగా కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని మొదట మహావిష్ణు ఆలయం నిర్మించాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం జరిగినట్టు చెప్తారు. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసే చివరి నిమిషంలో ఆ యొక్క ధాన్యాదివాసం గర్భాదివాసము ఇలాంటి కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రతిష్ఠ చేసే చివరి నిమిషంలో ఆ స్వామివారి యొక్క ఉడికాలి పుట్టుమేలి గోరు భిన్నమైపోయిందని చెప్తారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆగమశాస్త్రం ప్రకారం భిన్నమైన విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం కానీ పూజించడం కానీ చేయకూడదు. కాబట్టి అగస్త్య మహర్షి స్వామివారి గురించి తపస్సు చేశారు. తపస్సు చేసి స్వామివారి